వాళ్ళను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు, ఎన్ని రోజులకు పంపిస్తారు, ఎన్ని నెలలకు పంపిస్తారు అనేది ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి పుట్టిన బాబు ఆ లిక్కర్ స్కామ్ అంటే మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలకు పోతుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబిర్ చర్ని. సో తమ్నైల్ చూసింటారు ఆల్రెడీ. తమ్నైల్ ఏ విషయం ఏమంటే కువైట్లో చాలామంది బాధపడుతున్నారు. అంటే రీసెంట్గా ఆ లిక్కర్ స్కామ్ అంటే మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలకు పోతుంది. ఈ చీప్ లిక్కర్ దాంట్లో ఇక్కడ లోకల్గా తయారు చేసే లిక్కర్ తాగి చాలామంది చనిపోవడము, చాలామంది వరకు హాస్పిటలైజ్ అయ్యి, అంటే హాస్పిటల్కి వెళ్ళి దాని తర్వాత పోలీసులు వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయడము, ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. సో అలాంటి వాళ్లకు, అదిగాక ఇక్కడ ఎవరన్నా అకామా లేకుండా, సివిల్ ఐడి అంటే అకామా లేకుండా ఇక్కడ ఎవరన్నా పోలీసులు పట్టుకున్నా, ఈ మధ్య ఈ తరహా అనేది చెకింగ్ చేసి ఆ చెకింగ్లో పట్టుకున్న వాళ్ళను జైల్లో వేసేస్తున్నారు. జైలు నుంచి ఇంటికి పంపిస్తారనమాట. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఇది, ఇంతవరకు తెలుసు. వాళ్ళను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు, ఎన్ని రోజులకు పంపిస్తారు, ఎన్ని నెలలకు పంపిస్తారు అనేది ఎవరికి క్లారిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళను పట్టుకున్న తర్వాత వాళ్ళను జైల్లో సబ్మిట్ చేస్తారు. జైల్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ కఫీల్ని పిలిపిస్తారు. వాళ్ళ కఫీల్ని పిలిపించిన తర్వాత వాయిదాలు తిరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ క్లారిటీ అనేది ఉండదన్నమాట. అతన్ని ఎన్ని రోజులకు పంపిస్తారు, ఎన్ని నెలలకు పంపిస్తారు, ఆ వాయిదాలు అయిపోయిన తర్వాత టికెట్కి అమౌంట్ అనేది శాంక్షన్ అవ్వాలి. సో ఇదంతా ఉంటుంది. టికెట్కి అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆ టికెట్ ఎక్కడికి వేస్తారు, మ్యాక్సిమం బాంబేకే వేస్తారు. సో వీటన్నిటికీ సొల్యూషన్గా ఈరోజు మీ జాబీర్ ఒక విషయం తీసుకొని వస్తున్నా. మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు, లేదు మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ చెక్కింగ్స్లో కానీ, లేదంటే ఇల్లీగల్గా ఈ లిక్కర్ దాంట్లో హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత పట్టుకోవడము, జైల్లో వేయడము, లేదంటే మీ వాళ్ళు ఎవరైనా కనబడకుండా అంటే ఫోన్లు చేయకుండా, మనిషి ఉన్నాడు అని తెలిస్తే ఓకే, మనిషి నుంచి ఫోన్లు రాకుండా, ఇలాంటి విషయాలు, అంటే పోలీసులు పట్టుకొని ఉండొచ్చేమో అన్న డౌట్తో ఉంటే ఈ వీడియో మీకోసమే. సో ఏంటంటే నేను లాస్ట్లో వీడియో ఎండింగ్లో నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా ఆ నెంబర్కి ఫోన్ చేయొద్దండి. బట్ మీ వాళ్ళకు సంబంధించిన సివిల్ ఐడి కానీ, లేదు పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ, సివిల్ ఐడి ఆర్ పాస్పోర్ట్ డీటెయిల్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి పంపించినారంటే, అంటే ఇబ్బంది ఉన్న వాళ్ళకు చెప్తున్నాను, అందరూ చేయొద్దండి. ఎందుకంటే నేను ఒకటే మనిషిని, నేనే చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఇబ్బంది ఉన్న వాళ్ళు, మీ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సివిల్ ఐడి ఫోటో కానీ, పాస్పోర్ట్ ఫోటో కానీ కాపీ వాట్సాప్కి పంపించారంటే వాళ్ళు జైల్లో ఉన్నారా, జైల్లో ఉంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఏ జైల్లో ఉన్నారు, ఓకేనా, వాళ్ళు దేనికి సంబంధించిన కేసులో ఇరుక్కున్నారు, ఒకవేళ తెలియకుంటే, మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. లేదు వాళ్ళు ఏ కేసులో ఇరుక్కున్నారో మీకు తెలుసు, వాళ్ళని బయటికి తీసుకురావాలా, ఇంటికి పంపించేయాలా, ఇంటికి పిలుచుకోవాలా, సో ఇలాంటివి ఏ ఉన్నా కూడా నేను క్లియర్గా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు కువైట్లో చాలా వరకు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి, చాలా మెసేజెస్ కూడా నాకు వస్తున్నాయి కాబట్టి నేను మ్యాక్సిమం అన్నీ స్క్రీన్ షాట్ కానీ, నాకు వచ్చిన మెసేజెస్ రికార్డింగ్స్ కానీ ఇవి పెడతాను లాస్ట్లో, చూడండి. లేదు అనుకుంటే వదిలేయండి. దీని తర్వాత అంటే చాలామంది ఉన్నారు జైళ్ళల్లో 6 నెలలు 7 నెలలు మొగ్గుతా, అంటే 6-7 నెలల నుంచి జైళ్ళల్లో ఉంటా, ఇంటికి ఎప్పుడు పంపిస్తారో తెలియదు, వాళ్ళు ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేక. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మేము తీసుకున్న ఒక కేసు, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి పుట్టిన బాబు, వీళ్ళిద్దరూ సుమారు 6 నెలల నుంచి ఉన్నారు. మీకు లాస్ట్లో వీడియో కూడా చేస్తాను. వీడియో చేసిన తర్వాత చెప్తాను
ఆ విషయం ఏంది అని చెప్పి. సో ఆ అమ్మాయిని కూడా మేము దగ్గర దగ్గర 6 నెలల తర్వాత మాకు తెలిసింది ఆ అమ్మాయి కూడా స్టేషన్లోనే ఉంది అని చెప్పి. సో ఆ అమ్మాయిని కూడా బయటికి పిలిపించి ఇంటికి పంపించడం అయితే జరిగింది. సో మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు పంపించుకోవాలంటే ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటే, కువైట్లో ఉన్న వాళ్ళు కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ మీ వాళ్ళని ఇక్కడి నుంచి పిలిపించుకోవాలనుకుంటే, సో ఖచ్చితంగా నెంబర్ అయితే చెప్తాను, నోట్ చేసుకోండి. కువైట్ నెంబరు ఫస్ట్లో కోడ్ వస్తుంది 965 కోడ్. నెంబర్ వచ్చి 65604468. వీలైతే ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాను. ఈ నెంబర్కి మీ వాళ్ళ సివిల్ ఐడి లేదంటే మీ వాళ్ళ పాస్పోర్ట్ కాపీ పెట్టినారంటే నేను ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఎవరిది పైన ఉంటే వాళ్ళకు రిప్లై ఇస్తూ వస్తాను. సో ఖచ్చితంగా 2-3 రోజుల్లో రిప్లై అయితే ఇస్తాను. మీ వాళ్ళు ఏ కేసులో ఇరుక్కున్నారు ఏమని చెప్పి దాన్ని బయటికి తీసుకురావాలా లేదంటే ఓకే గవర్నమెంట్ ఎప్పుడు పంపిస్తే అప్పుడు రానీలే అనుకుంటారో అది మీ ఇష్టం. ఇంకా దాన్ని బయటికి పంపించాలన్నా కూడా 1-2 రోజుల్లో పంపించగలిగే ఆ గుణం దేవుడిచ్చాడు. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు పని చేపిస్తామని చెప్పి డబ్బులు తీసేసుకొని వారాలు అట్లే పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. ఆ వర్క్ కాలేదు, ఈ వర్క్ కాలేదు, పేపర్ వర్క్ కాలేదు అని చెప్పి. సో అలాంటి పేపర్ వర్క్లు అవన్నీ ఏం మా దగ్గర ఉండవు. డైరెక్ట్ మాకు సంబంధించిన మనిషే లోపల పని అంతా చేసుకొని 2-3 రోజుల్లో మనిషినైతే ఇంటికి పంపించడం జరుగుతుంది. జైల్లో నుంచి 2-3 రోజుల్లో మనిషిని ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది. సో మీ వాళ్ళు ఎవరన్నా ఉండి మీరు ఎవరినన్నా పంపించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా పని చేపించి పెడదాం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.